హాయ్ ఎవరీవన్, ఇదైతే బుధవారం ఉదయం తీసిన బ్లాగ్. బుధవారం ఉదయం అయితే ఎప్పటిలాగా లేవగానైతే ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ లేవగానైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను ప్రతిరోజు. ఈరోజు కూడా ప్రతిరోజు లాగానే మొత్తం అయితే ఊడ్చేసుకున్నాను. ముందు రోజు నైట్ అయితే గ్యాస్ని మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసి పడుకున్నాను. అందుకని చెప్పేసి లేవగానైతే తాగడానికి వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక వైపు. ఇంకొక వైపు అయితే చాయ్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ ఇడ్లీ పిండి ఉంది. ఇది నిన్న చేసిన ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీల కోసం అయితే ఇడ్లీ రైస్తో అయితే చేసుకున్నాను నేను. దాంతో అయితే రోజు దోశలు కూడా వేసుకుంటున్నాను. దోశలు కూడా మంచిగా వస్తాయి ఆ పిండితో అయితే. ఇంకో వైపు అయితే నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా తీసైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బీట్రూట్ పొట్టు అయితే తీసేస్తున్నాను మొత్తము. ఇక్కడ బీట్రూట్, క్యారెట్, కీరా దోసకాయ వేసి అయితే జ్యూస్ చేసుకుంటాను నేను. దానికోసం అయితే మొత్తం పైన ఉన్న పొట్టును అయితే తీసేసుకుంటాను. మొత్తం పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాంతో అయితే జ్యూస్ చేసుకుంటాను. ఇది మొత్తం చెత్త వేయడం కోసం అయితే ఒకటి పెట్టుకుంటాను సపరేట్గా. కింద వేయను, కింద వేస్తే మొత్తం అంతా అవుతుంది అని చెప్పేసి సపరేట్గా ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టుకొని అందులో అయితే ఎప్పుడు ఏది చేసినా కూడా అందులో అయితే వేసేసుకుంటాను. డస్ట్బిన్లో మొత్తం అయితే కింద ఏమి వేయకుండా నీట్గా చేసుకుంటాను. అలా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు టిఫిన్లోకి అయితే దోశలు వేసుకున్నాను. దోశల పైన అయితే ఒక ఎగ్ వేసి ఉల్లిపాయ కొంచెం కారం అయితే వేసేసి అయితే రెండు వైపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండితో చేసుకున్న దోశలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ పిండితో కూడా. తర్వాత ఇక్కడ గ్రీన్ టీ కూడా పెట్టేసుకుంటున్నాను. మధ్యాహ్నం కోసం అయితే తోటకూర పప్పు కోసం అయితే పప్పు అయితే కడిగి నానబెట్టుకున్నాను. పప్పు కడిగి నానబెట్టుకుని తొందరగా ఉడుకుతుంది, ఎలాంటి గ్యాస్ ట్రబుల్ కూడా రాదు అలా చేసుకుంటే. అందుకు గంట సేపు అయితే నానబెట్టుకుంటాను. అది నానేలోగా అయితే గిన్నెలు దోమేసి బట్టలు ఉతికేసుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. ముందే కడిగి నానబెట్టిన పప్పులో అయితే ఒక కట్ట తోటకూరను అయితే సన్నం కట్ చేసి కడిగేసి అయితే దాన్ని పప్పులో వేసేసి పచ్చిమిర్చి, పసుపు వేసి ఆయిల్ వేసి ఉడకడానికి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ మా వాళ్ళకి చేపలు తీసుకొచ్చారు మొన్న. వాటిది స్కిన్ తీయాలంట. స్కిన్ తీయడం కోసం అయితే నానా తంటాలు వాడి స్కిన్ అయితే తీస్తున్నాను వాటిది. ఇలా మొత్తానికి అయితే రెండుది అయితే స్కిన్ తీసా. స్కిన్ తీస్తే కాట్లు పెట్టడానికి కూడా వస్తలేదు వాటికి. రెండుకి స్కిన్ తీసా, రెండుకి అయితే స్కిన్ తీయకుండానే ఉంచా. అలాగనే ఎలా ఉంటాయి డిఫరెంట్ చూడడం కోసం అయితే స్కిన్ తీసిన తర్వాత అయితే వాటికైతే మంచిగా అయితే కాట్లు అయితే పెట్టేసుకున్నాను. కాట్లు పెట్టేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసేసి అయితే వాటిని అయితే ఫ్రై చేసుకోవడం కోసం అయితే మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక 15 నిమిషాలు అలా మ్యాగ్నెట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకుంటాను. వాటికి మసాలా అయితే మంచిగా పడుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేపలకైతే స్కిన్ తీసారా? నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నాను స్కిన్. వాటికైతే రావట్లేదు. చాలా కష్టపడి అయితే 2 తీసా. మీరు ఎప్పుడైనా తీసి అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే నా చేపల మసాలా పట్టించేలోగా అయితే పప్పు అయితే ఉడికిపోయింది. దానికోసం అయితే ఇక్కడ తాలింపు వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే కొబ్బరి నూనె ఉపయోగించి అయితే పప్పుకైతే తాలింపు వేస్తున్నాను నేను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి అయితే పప్పుకైతే తాలింపు వేసుకుంటున్నాను. మట్టి కుండలో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే తాలింపు అయితే మంచిగా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం చింతపులుసు వేసుకుంటాను నేనైతే. లైట్గా చింతపులుసు వేసుకొని దాన్ని బాగా మరగనిచ్చుకొని ముందుగా ఉడికించుకున్న పప్పునైతే అందులో వేసుకుంటున్నాను. పప్పు అందులో వేసిన తర్వాత అయితే కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటాను. ఇలా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంది మట్టి కుండలో చేసుకుంటే. అందులో కొంచెం కొత్తిమీర వేసి అయితే పప్పునైతే పక్కకు పెట్టేసుకున్నాను నేను. చేపలు ఫ్రై చేయడం కోసం అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని ముందే మ్యాగ్నెట్ చేసుకున్న చేపలను అయితే వేసాను. చేపలను అందులో వేసేస్తే ఒక 2 నిమిషాలు ఉంచేసి అయితే రివర్స్ చేసేస్తేనే ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేసుకున్నాను. ఇక్కడైతే వాటర్ మిలాన్ ఉంటే దాన్ని అయితే కట్ చేస్తున్నాను జ్యూస్ చేయడం కోసము. చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని మొత్తం అయితే తీసేసుకుంటాను నేను ఒక్కొక్కటిగా. ఇలా ముందైతే మొత్తం అయితే వాటర్ మిలాన్ మొత్తం అయితే కట్ చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే అందులో ఉన్న ఒక్కొక్క విత్తనం అయితే తీసేసి అయితే మొత్తం అన్నిట్లో నుంచి విత్తనాలను అయితే అలా సపరేట్ చేస్తాను. అలా అన్నీ సపరేట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటాను. ఇలా చేస్తూ ఉంటే తర్వాత ఫిల్టర్ చేయాల్సిన పని ఉండదని చెప్పేసి ముందే అయితే విత్తనాలు అన్నిటిని ఒక్కొక్కటి అయితే ఎడతాను నేను.
ఇలా విత్తనాలన్నీ సపరేట్ చేసుకుంటాను. మొత్తం విత్తనాలను అయితే సపరేట్ చేసేసుకున్నాను ఇక్కడ. తర్వాత అయితే వీటిని మొత్తాన్ని మిక్స్ అయితే తీసుకుంటాను. ఇంకా దీన్ని వడబట్టాల్సిన పని ఉండదు, అలాగే తాగేయచ్చు అని చెప్పేసి. ఆలోగా అయితే ఇక్కడ చేపలు కూడా మంచిగా అయితే ఫ్రై అయ్యాయి. స్కిన్ తీసిన చేపలు అయితే మలపడానికి కూడా వస్తలేవు, అవి పెంకకే అంటుకున్నాయి. అలాగా స్కిన్ తీయని అయితే మంచిగా అయితే ఫ్రై అయ్యాయి, స్కిన్ తీసినవి అయితే పెంకకే అయితే అంటుకున్నాయి. మొత్తం మీద అయితే చేపల ఫ్రై అయితే అయింది. ఈరోజు లంచ్లోకి అయితే చేపల ఫ్రై, తోటకూర, పప్పు అయితే చేసుకున్నాను నేనైతే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.